ఈ గ్రూప్ 1 స్థాయి అధికారిని చెత్తపోటు తీర్చే ప్రభుత్వాన్ని ఏమనాలా? ఇంత ఇబ్బంది పెట్టి ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం ఏ రకంగా మీరు సమర్థించుకుంటారు? ఎన్నికల్లోనేమో గౌరవంగా చూసుకుంటాం, అనుకూలమైన పని వాతావరణం కల్పిస్తాం అని రకరకాలుగా చెప్పినారు. కానీ ఇప్పుడు వాస్తవంగా ఏం చేస్తున్నారు? నేను ముందే చెప్పినట్టు ఉద్యోగులు గతం చాలా మంచిది అనే దానికి గతంలో రోడ్డు మీదకి రావడానికి ఉద్యోగులకు 3 ఏళ్లు పట్టింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం 6 నెలలకే రోడ్డు మీద తీసుకొచ్చింది అందరినీ. 6 నెలల నుంచి ఉద్యోగులు చెప్పుకోలేని బాధలు అనుభవిస్తున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల సంగతి గత ప్రభుత్వం చట్టం చేసి అసెంబ్లీలో ఒక జీవో ఇచ్చింది, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులర్ చేయాలని చెప్పి 10,117 మంది అర్హత గల కాంట్రాక్ట్ ఉద్యోగులు గుర్తించి వాళ్ళందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పి జీవో ఇచ్చింది. దాని ప్రకారం గత ప్రభుత్వంలోనే 3,400 మంది రెగ్యులర్ అయ్యారు కూడా. మిగిలిపోయిన వాళ్లకు ప్రాసెస్ లో ఉండగా ఎన్నికలు కూడా అడ్డం వచ్చింది. ఎన్నికలు కూడా అయిపోయింది, ఎలక్షన్ జరిగింది, అధికారంలోకి వచ్చిండ్రు, జీవో అమల్లో ఉంది, అసెంబ్లీలో చట్టం చేసిన జీవో అది. ఆ జీవోను ఇంప్లిమెంట్ చేయాలా? మీరు మీరేం రద్దు చేయాలి? ఆ జీవోను ఉండే జీవోను ఇంప్లిమెంట్ చేసి మిగిలిపోయిన వాళ్ళను రెగ్యులర్ చేయడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? అంటే ఉద్యోగులకు మేలు చేయడం మీకు ఇష్టం లేదా? కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? వాళ్ళు రెగ్యులర్ చేస్తే వాళ్ళు కూడా మిగతా ఉద్యోగులు వాళ్ళ పక్కన వాళ్ళతో పాటు ఉండే ఉద్యోగులు కొంత రెగ్యులర్ అయ్యి మేము కూడా ఎప్పుడెప్పుడు రెగ్యులర్ అవుతామా అని ఎదురు చూస్తున్న ఉద్యోగులను ఎంతకాలం మీరు ఇట్లా ఏడిపిస్తారు రెగ్యులర్ చేయకుండా? కరెక్ట్, జీవో అమల్లో ఉంది, అసెంబ్లీ చట్టం చేసినా కూడా. అంటే ఈ ప్రభుత్వం ఏ వర్గం ఉద్యోగులను కూడా మంచి చేయాలని కానీ, ఏ వర్గం ఉద్యోగులు పడుతున్న ఇబ్బందుల గురించి దయ చూపడం కానీ, ఉద్యోగుల పట్ల ఏమాత్రం జాలి లేదు, ఉద్యోగుల పట్ల ఏమాత్రం కన్సర్న్ లేదు, ఉద్యోగులు ఏమైనా పర్లేదు అనే ధోరణిలోనే ప్రభుత్వం కనబడుతుంది. అందుకే ఈ రోజు ఉద్యోగులందరూ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు. మేము కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పక్షాన ప్రభుత్వాన్ని కోరడం ఆపేసినాం. ప్రభుత్వం ఇన్ని రోజులు సంవత్సరం రోజులుగా ప్రభుత్వాన్ని కోరినాము, అయ్యా డిఏ ఇవ్వండి, అయ్యా ఇవ్వండి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం మానేసి ఉద్యోగులను విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ పోరాటానికి సిద్ధంగా ఉండండి. రేపు టీచర్ సంఘాలు ఇచ్చే ధర్నాకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కూడా పూర్తి మద్దతు ఇస్తుంది. మా ఫెడరేషన్ లో అనుబంధ టీచర్ సంఘాలన్నీ కూడా వైఎస్ఆర్టీఏ గానీ, పిఎస్టీయూ గానీ, పీటీసీ అసోసియేషన్ గానీ, ఎంటీఎఫ్ గానీ, పీఆర్టీ ఇట్లా అన్ని సంఘాలు కూడా రేపు జరిగే ధర్నాకు మద్దతు ఇచ్చి పాల్గొని దాన్ని విజయవంతం చేయండి. ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలాగా రేపు విజయవాడ దద్దరిల్లేలాగా ధర్నా జరగాలి. అందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కూడా సహకరిస్తుంది. అందులో సంఘాలన్నీ కూడా పాల్గొనాలని చెప్తున్నాం. అలాగే సచివాలయ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు కూడా మా మద్దతు ఉంటుంది. 1,00,000 మంది ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చినప్పుడు ప్రభుత్వం వాళ్ళని కలిసి పిలిచి మాట్లాడి వాళ్ళు అడిగే సమస్యల్లో కొన్నిటినన్నా సాల్వ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి సచివాలయ ఉద్యోగులు చేసే ఉద్యమాన్ని కూడా మా మద్దతు ఇస్తాం. ఉద్యోగులు ఎవరు కూడా పెట్టి ఎవరైనా బెదిరింపులు లొంగకుండా ధైర్యంగా ముందుకొచ్చి పోరాడండి. మీకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అండగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అలాగే మిగతా ఉద్యోగ సంఘాలు కూడా గతంలో పీఆర్సీ సమయంలో అన్యాయం జరిగినప్పుడు ఎట్లా అయితే అందరం కలిసి పోరాటం చేసినామో ఇప్పుడు కూడా అందరం కలిసి పోరాడాల్సిన సమయం. గతంలో మేమందరం కూడా మిగతా సంఘాలన్నీ కూడా ఏపీ ఎన్జీఓ నాయకత్వానికి వాళ్ళకి నాయకత్వం అప్పచెప్పి వాళ్ళ ఆధ్వర్యంలోనే అందరం సమన్వయంతో కోఆర్డినేషన్ తో ఆ రోజు ఉద్యమం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అన్ని సంఘాలు కలిసి పనిచేయాల్సిన సమయం ఇది. ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఇంత డిఏ ఉద్యోగులకు ఇంత నష్టం జరుగుతుంది, డిఏలు ఇవ్వలేదు, ఐఆర్ ఏం పీఆర్సీ కమిషన్ లేదు, అసలు పీఆర్సీ ఇచ్చే ఉద్దేశం ఉన్నట్టు కూడా కనపడడం లేదు. ఇంత నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని కనువింపు కలిగించేలాగా మనం కూడా పోరాడాలి. కాబట్టి అన్ని సంఘాలు కోఆర్డినేషన్ తో ముందుకెళ్లాలి. ఇందుకు ఏపీ ఎన్జీఓ ముందుకు రావాలి. అన్ని సంఘాలను కలుపుకొని వాళ్ళు గతంలో ఎలాగైతే పీఆర్సీ సమయంలో లీడ్ చేసిందో ఇప్పుడు కూడా అలాగే లీడ్ చేయాలి. వాళ్ళకి మేమందరం సహకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ దీనికి ఏపీ ఎన్జీఓలు ముందుకు రావాలని చెప్పి కోరుతున్నాం. అలాగే ఏపీజీఎఫ్ పక్షాన కూడా మేము త్వరలోని రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం మీద ఏ రకమైన కార్యాచరణ చేయాలో త్వరలోనే నిరసన కార్యక్రమాలకు కార్యాచరణ తెలియజేస్తాం. థ్యాంక్ యూ.